హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ కుర్రాలు. ఈ రోజు మీ మిస్టర్ కుర్రాలు ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నారు. బ్రహ్మంగారి మఠానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్యోతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని వద్దాం. అలాగే సరదాగా కాసేపు గడిపేసి వచ్చేద్దాం. ఇప్పుడు మేము అమగంపల్లిలో ఉన్నామన్నమాట. నా వెనకల కనిపిస్తున్నదే జ్యోతి పుణ్యక్షేత్రానికి దారి. ఇక్కడి నుంచి జ్యోతికి 30 కిలోమీటర్లు వస్తుందన్నమాట. ఇక్కడ వెళ్తుంది ఒక చిన్న ఏనుగు, తర్వాత ముందుండేది ఒక చిన్న జీవి. మనం ఇప్పుడు పెద్ద రిస్క్ చేయాలి. పెద్ద రిస్క్ ఏం కాదు, చిన్న రిస్కే. ఈ వాటర్ని దాటుకొని పోవాలి. వాడి బండి ఏ క్షణమైనా బండి మధ్యలో ఆపేయచ్చు. మీరు చూస్తూ ఉండండి. వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చాడు. జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడికి 2 లీటర్లు మజా కావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఉన్నాడు వీడు. ఇప్పుడు వాడి కూల్ డ్రింక్ తీపిచ్చేదాకా వాడు ఊరికి పాండా నీ బాటిల్ చూపి చూడండి. నీ ఆకారం కరెక్ట్ తీసుకున్నావు. మా సాయం మేము ముద్దుగా పాండా అని పిలుచుకుంటాం. ముద్దు పాండా ఇది. ఇప్పుడు మేము దారిలో వెళ్తుంటే మన సాయి ఈ కూల్ డ్రింక్ ని నేను అట్ ఏ టైం తాగేస్తా, ఒక్కసారి ఈ కూల్ డ్రింక్ తాగేస్తా, ఛాలెంజ్ కాసుకుందాం అన్నాడు. సరే మేము కూడా బండి ఆపి కాసుకుందాం అని చెప్పేసి పెట్టినాం. యాక్చువల్గా సాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. 3 స్టార్ట్. కొంచెం మిగిలి ఇది కథ. కొద్దిసేపు ప్రాణాలు పోతాయి అనుకున్నాను నేనైతే. ఇక్కడ నుంచి అంబులెన్స్ ఎలా పిలుచుకురావాలా ఏందని ఆలోచించిన. కరెక్ట్గా వీడు వచ్చేసి 1 మినిట్లో తాగేసిండు. మీరు కూడా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఉంటే కనుక మా సాయికి ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం వరికుంట్ల అనే ప్లేస్ ని దాటుకొని వచ్చాం. ఇక్కడ నుంచి మనకి జ్యోతి వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఎటువంటి సిగ్నల్ ఉండదు, ఏ సిమ్ మీకు పనిచేయదు. సో హ్యాపీగా మీరు ఎంతమంది అయితే వచ్చారో అందరూ మీరు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ గైస్, ఇట్స్ సాయి కుమార్ రాజ్. ఇట్స్ వెరీ పండుకోతి, చాలా బాగుంటాను. పక్కన ఇది ఎర్ర కోతి. దిస్ ఈస్ మై ఫ్రెండ్. ఇట్స్ వెరీ లేటెస్ట్ ఫ్యాషన్ కోతి. బ్రదర్ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. బ్రదర్ అందరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మేము కాశీనాథ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గుడికి దారి అనమాట. ఇప్పుడు మేము జ్యోతి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటున్నాము. బాగా అందమైన శిల్పాలు చెక్కబడింది అనమాట. గుడి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఆల్రెడీ చాలా బాగుందనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి స్వామిని ఊరేగించే రథం ఇది. మనం ఇప్పుడు జ్యోతి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం రండి. సో దర్శనానికి వెళ్దామా? గుడిలోకి ఎంటర్ కాగానే ఇలా ఉంటుంది ప్రదేశం అనేది. గుడిలోకి ఇలా దర్శనానికి వెళ్ళాలన్నమాట మనం. పుణ్యక్షేత్రం చాలా అందంగా ఉంది. ఈ ఎంట్రన్స్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. ఇంత ఆహ్లాదంగా, ఇంత నిశ్శబ్దంగా నేను ఏ టెంపుల్ అయితే చూడలేదు. చెప్పాలనుకుంటే కనుక ఇది చాలా గొప్ప ప్రదేశం. వెళ్ళే కొద్దీ ఈ శిల్ప సౌందర్యం కళ్ళను కట్టిపడేలా చేస్తుంది. ఈ మట్టి వాసనలు నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి. జ్యోతిలోని కాశీనాయన గురించి మనకి తెలియని విషయాలు పూజారిని అడిగి తెలుసుకుందాం.
దర్శనానికి వెళ్తున్నాం, పూలమాల కూడా తీసుకెళ్తున్నాం, టెంకాయ కూడా ఉంది దానిలో. చనిపోతే మళ్ళీ తాతమ్మ దగ్గర కొన్ని ఏళ్ళు బతికిండు. తెలివి వచ్చినాక మళ్ళీ ఆనిచి గురువుతోటి కొన్నేళ్ళు తిరిగిండు. గురువుతోటి కొన్నేళ్ళు తిరిగినాక మళ్ళీ ఆనిచి కాశీగాయ అక్కడ తిరిగి వచ్చాడు. కాశీగాయ తిరిగి వచ్చినాక మళ్ళీ ఆనిచి కొన్నేళ్లకు మళ్ళీ వీడికి పిల్లలకు చదువు చెప్పిండట. పల్లెటూరు పొంటి చదువు చెప్పి మళ్ళీ ఆనిచి కొన్ని సంవత్సరాలకు ఎరడాది కొండ ఉన్నది. ఆ కొండ మీద 12 సంవత్సరాలు తపస్సు చేసిండు. తపస్సు చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమై కొన్ని పనులు చెప్పిండు. కొత్త గుళ్ళు కట్టుడు, పాత పాచలు ఇవన్నీ చేసినాక ఏం కావాలని కోరుకుంటే అన్నపూర్ణేశ్వరుడు కోరుకున్నాడు స్వామి. ఆమె అన్నపూర్ణేశ్వరుడు కోరుకున్నా మళ్ళీ నుంచి ఇక ఇక్కడనే చేసుకుంటా ఇక్కడ వెనక నరసింహస్వామి విగ్రహం ఉండే అది తీసి ఆయన పూజ చేసుకుంటా ఇక్కడ సమాధి ఇక్కడ యోగం చేసుకుంటూ కూర్చున్నాడు. చెట్టు ఉండేనట్టు ఇక్కడ చెట్టు కింద యోగం చేసుకుంటూ కూర్చుంటే అట్నే సమాధి కొన్ని రోజులకు ప్రాణం పోయే టైంలో సమాధి కట్టినట్ట. అంటే బతికుండగానే సమాధి బతికుండగా కట్టాడు. చనిపోయింది. స్వామి కాసినైనా ఫోటో ఇచ్చాడు. ఇది మన దగ్గర పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు స్వామి. ఇదిగా కూడా సిమెంట్ వాడకుండా మొత్తం రాతితోనే కట్టించారు. టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇంకా కొన్ని టెంపుల్స్ కనపడతాయి. అన్నపూర్ణాదేవి టెంపుల్, అలాగే రాములవారి టెంపుల్ ఇక్కడ కనపడతాయి. ఈ చెట్టు చూడండి, భారీ చెట్టు ఇది రీసెంట్గానే పడిపోయింది. ఒక నెల రోజుల క్రిందట ఈ చెట్టు పెద్ద గాలి వానలకి వర్షానికి ఇలా పడిపోవడం జరిగింది. డైరెక్ట్గా గుడిని కూడా తాకింది చూడండి. ఇది గుడి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. పైన ఇంకొక ఫ్లోర్ బిల్డింగ్ కూడా ఉండేది, ఆ బిల్డింగ్ కూడా కూలడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అద్దాలు తీసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మా వినయ్ రమ్మంటే ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలీదు. నా స్పెక్స్ ఇప్పుడే ఎలుగుబంటి లాక్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ ఆ ఎలుగుబంటి నాకు తీసుకొచ్చి ఇస్తేనే నేను వెళ్తాను. చూడండి, ఒక ఫ్రెండ్ని ఎలుగుబంటి అన్నాడు. ఎలుగుబంటి ఫ్రెండ్ ఎలుగుబంటే కదా. ఇప్పుడే మేము దర్శనం పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. జ్యోతి నుంచి మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాము. సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు చీకటి కూడా పడుతుంది. ఇది ఫారెస్ట్ కాబట్టి త్వరగా చీకటి పడుతుంది అనమాట. మనకు లైటింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. మనం త్వరగా ఈ ఫారెస్ట్ నుంచి బయటపడాలి. ఓకే, మన వాళ్ళకు వెళ్ళే దారిలో కొంచెం వాటర్ ఫ్లోయింగ్ కనపడింది, అక్కడ దిగుదాం అంటున్నారు. సో వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ప్లేసెస్, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళేసి సో ఇక్కడ నుంచి దారి ఉంది కిందికి దిగడానికి. ఈ వర్షం వాటర్ కదా, ఈ వాటర్ ఫ్లోయింగ్ చూడండి. వర్షం పడింది కదా, కొండపై నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి. మన వాళ్ళు చూడండి అక్కడ. చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, ప్లేస్ ని హ్యాపీగా ఉందన్నమాట మాకైతే. కొండలపై నుంచి వాటర్ ఫాల్స్ నుంచి ఫ్లో అయితే వస్తున్నాయి. పైన కొండల నుంచి పడుతున్నాయి అన్నమాట ఈ వాటర్. ఈ వాటర్ కొంచెం మంచిగా ఉండింటే మేమే దూకే వాళ్ళం, కానీ కొద్దిగా మురికిగా ఉన్నాయి. ఎలా అవట్లేదు మాకు చూస్తే, మురికిగా ఉన్నాయి. ఇక్కడంతా వాటర్ ఫ్లోయింగ్ చూడండి, కొంచెం మురికి వాటర్లా ఉన్నాయి. ఇవి ఫ్లో అవుతూ మంచిగా ఫ్రెష్ వాటర్ అయిపోతాయి అన్నమాట. ఇదంతా ఫారెస్ట్ చూస్తున్నారు కదా. మేము జ్యోతికి దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉండొచ్చు ప్రణీత్? ఒక 2-3 అంతే. ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం జ్యోతికి. కరెక్ట్గా జ్యోతికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు పక్కల వాటర్ ఫ్లోయింగ్ ఉందన్నమాట. మామూలుగా లేదు. మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఇదైతే మిస్ అవ్వద్దు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేము దారిలో వెళ్ళేటప్పుడు ఊడల మర్రి చెట్టును చూసాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాను.
This guy is very intelligent. The Spotta driver is finally coming. సేమ్ టార్జన్ గానే ఊగినట్టు ఊగిండనమాట మన ఫ్రెండ్స్. ఇప్పుడు మన మామ, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన మామది అనమాట. మన మామ పొట్ట చూడండి, చాలా నైస్ గా స్టైల్ గా ఉంది నడుము. ఇలా తినా కొడుకు అలాంటి నడుము కానీ ఎక్కువ సేమ్ జిరాఫీ ఎక్కినట్టు ఎక్కుతున్నాడు వీడు. I don't take risk. పోసాయి నేను బలవంతంగా చెప్పారు, నేను కట్ట పట్టుకుని కూలుతాను ఒకసారి. ఇప్పుడు హరీష్ వెళ్తున్నాడు చూడండి, పాయింట్ జారి కింద పడతాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను డైరెక్ట్ గా పైన చెట్టు ఎక్కేసి వస్తా. కెమెరా రైట్ పైన తీసుకోండి. చూడండి ఇప్పుడు ఫోన్ చేతులు సాయి రోడిజం చూడండి. ఇట్స్ ఎ వెరీ ఫన్నీ కోతర్. సాయికి ఫుల్ గా ఆకలి అవుతుందంట. దర్శనం అయితే పూర్తి. అందరికి ఆకలి అవుతుంది, డాబా దగ్గర ఆగి తింటున్నాం. నేను రైస్ చెప్పా. గోబీ చాలా బాగుంది ఇక్కడ. వీడియో కోసం ఏం చేస్తామా మనం. బాగా మంచిగా తీసుకురండి.